సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సాధనతయా శ్రవణాదిధర్మ తత్ప్రాప్యతయా సచ్చిదానందాత్మక భగవాంశ్చ విషయ. ఇక్కడ ఎవరు? వాస్తవం వచ్చు విషయం, వస్తు శివదం, వాస్తవమైనటువంటి మంగళప్రదమైనటువంటి మోక్షప్రదాయకమైనటువంటి ఇది సాధనత. ఇక్కడ సాధన ఏమిటి? శ్రవణాది ధర్మ. శ్రవణమన నిధిధ్యాసనాలు ధర్మం. తత్ప్రాప్యతయ దానికి మాత్రమే ప్రాప్తింపబడేటువంటి సచ్చిదానందాత్మక సతుచిత ఆనంద స్వరూపుడైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆయన ఇక్కడ విషయం. ఈశ్వర్ పరమాత్మను తెలుసుకోవడం ఇక్కడ విషయం, పరమాత్మ విషయం. అలాగే ఇక్కడ ప్రయోజనం ఏమిటండి అన్నాడు. అధికారి నిర్మత్సరాణం సతాం. విషయం ఏమిటి? శివదం వస్తు వాస్తవం, శివదం వస్తు వేద్యం. ఇక్కడ విషయం సంబంధ ప్రతిపాదక స్వభావ సంబంధ. ప్రయోజనం ఏమిటి అంటే చాలా గొప్ప ప్రయోజనం అండి. నిఖిల దుఃఖ నివృత్తిపూర్వక పరమానందావాప్తిశ్చ. నిఖిలమై సమస్తమైన సర్వదుఃఖ నివారణ జరిగి పరమానంద స్వరూపుడైనటువంటి పరమాత్మలో పరమాత్మ అనుభూతి కలగడమే ఇక్కడ ప్రయోజనం. అంతకంటే ప్రయోజనం ఏం కావాలి? తర్కంలో చెప్తారు, సుఖం అంటే ఏమిటండి? దుఃఖ అసంభిన్నం సుఖం. అంటే దుఃఖం లేనటువంటి ఏదైతే ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఒక స్థానం ఉంటుందో ఆ స్థానం ఇక్కడ మనకి ప్రయోజనం. ఇది ప్రయోజనం. ఎన్ని వేల కోట్లున్నా, ఎంత అనుకూలమైనటువంటి భార్య ఉన్నా, ఎంత అనుకూలమైనటువంటి పుత్రవర్గం ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, వీడు హలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే యాదవ జన్మ, ఈ జన్మ కంటే ఏడుపు ఏముంది? కాబట్టి నిఖిల సర్వ విధాలైనటువంటి నిఖిల దుఃఖ నివృత్తి పూర్వక పరమానందావాప్తిశ్చ. ఏ పరమానంద స్వరూపమైన పరమాత్మ యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో అది ప్రయోజనం, ఒక ప్రయోజనం. గ్రంథస్య విషయేణ ప్రతిభావతుంది ప్రయోజనేన సాధ్య సాధన భావశ్చ సంబంధ ఇత్యనుబంధం దర్శితం. నితరాం గమయతి ధర్మాది చతుర్విధ పురుషార్థ సాధనాన్ని బోధయతి ఇది నిగమ. తర్వాత శ్లోకం నిగమ చెప్పారు. ఇక్కడ మామూలు ప్రయోజనం చూస్తే ప్రయోజనం సమస్త దుఃఖ నివారణ అంటే అర్థం ఏంటి? తాపత్రయోన్మూలనం. తాపత్రయోన్మూలనం అనే చేత ప్రయోజనం, నిర్మత్సరాణం సతాం అనేటువంటి పదం చేత అధికారి, వేద్యం వాస్తవం వస్తు శివదం అనే దాని చేత విషయము, ప్రతిపాద సంబంధ అస్మిన్ శ్లోకే గ్రంథకారేణ ప్రదర్శిత. ఈ శ్లోకంలో ఈ గ్రంథకారుడు ప్రదర్శించబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ సరే బాగానే ఉందండి, అన్ని ఫలాలు ఇక్కడే వచ్చేస్తున్నాయి కదా, మరి దీనికి ఈ పండు అంటే ఈ భాగవత శాస్త్రం దీని మూలం ఏమిటి అసలు? అన్ని శాస్త్రాలకి ఇదే గొప్పది, అన్ని ఫలాలు ఇదే ఇస్తోంది అంటే స్వతంత్రంగా వచ్చిందా లేకపోతే అన్నిటినీ క్రోడీకరించుకుని వచ్చిందా అంటే నిగమతరోర్గలితం ఫలం. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఏమిటి? నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం మూరహో రసికా భువిభావుకా. అయ్యా, ఇప్పుడు మనం చెప్తున్న భాగవతం అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో నిగమతరోర్గలితం ఫలం, వేదం అనేటువంటి కల్పవృక్షం నుంచి జారి పడినటువంటి పండు అండి ఇది. సకల శాస్త్రసారం దీంట్లో ఉంది, సర్వవిధ సారాలన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీమద్భాగవత శాస్త్రం ఒక ఎత్తు. కాబట్టి ఈ శ్లోక విచారణ